హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రోజా వైసీపీకి బై బై చెబుతుందా? సో ఇదొక హాట్ న్యూస్ వచ్చింది. సో దీని గురించి మాట్లాడదాం. రోజా అంటే వైసీపీ, వైసీపీ అంటే రోజా, ఆ రేంజ్లో వైసీపీలో ఆవిడ మమేకమై ఉన్నారు. ఆ పార్టీకి ఉన్న పిల్లర్స్ ఒక 4 పిల్లర్స్ అనుకుంటే అందులో రోజా గారు కూడా ఒక పిల్లర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే మహిళల వింగికి ఆవిడ ఒక ఫేస్ లాంటి వారు. సో మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఆ పార్టీలో మహిళల ప్రాధాన్యత ఏదైనా ఉందంటే ఆ ప్రాధాన్యత పూర్తిగా రోజా గారికే ఉండేది. సో మహిళల్లో ఎవరికైనా పదవి ఇవ్వాలంటే ముందుగా రోజా గారికి పదవులు ఇచ్చారు. మహిళల్లో ఎవరన్నా మాట్లాడాలంటే ముందుగా రోజా గారు వచ్చి మాట్లాడతారు. సో ఈ విధంగా చూసుకుంటే మహిళలు అనే దానికి ఆవిడ ఒక పెద్ద ఐకాన్ లాగా ఆ పార్టీలో నిలబడి ఉన్నారు. అయితే ఆవిడ ఎప్పుడు లేడీస్ ఇష్యూస్ మీద మాట్లాడింది ఏం లేదు, కానీ ఆవిడ వాదాలు, వివాదాలు, మాటలు, పంచులు ఇవన్నీ కూడా ప్రతిపక్షాల నాయకుల మీద మాత్రమే ఉండేవి. ప్రజా సమస్యల మీద లేకపోతే మహిళలకు సంబంధించిన విషయాల మీద ఆవిడ మాట్లాడింది అయితే చాలా చాలా తక్కువ. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా గమనించి చూస్తే ఆవిడ ఇక ఈ వైసీపీ పార్టీకి బాయ్ బాయ్ చెప్పబోతుంది. అంటే రాజకీయాలు వదిలేస్తుందని కాదు, వైసీపీకి మాత్రమే బాయ్ బాయ్ చెబుతుంది. మరి ఎక్కడికి వెళ్తుంది? సో యువతల పార్టీలు చూసుకుంటే ఆవిడ ఆల్రెడీ టీడీపీలో చాలా కాలం ఉండి బయటకు వచ్చేసిన వ్యక్తి. చంద్రబాబు గారు నన్ను బాగా ఉపయోగించుకున్నారు కానీ పార్టీకి తరపున, కానీ నాకు మాత్రం ఏ మేలు చేయలేదు అని చెప్పేసి ఆయన మీద దూషించి బయటకు వచ్చారు. చంద్రబాబు గారు మనుషులను వాడుకోవడం తెలుసు కానీ ఆయనకి ఎంకరేజ్ చేయడం తెలియదు. పైగా నా కులం వేరవటం వల్లేమో నాకు సరైన అవకాశాలు ఆయన ఇవ్వలేదు అని చెప్పేసి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఆ రోజుల్లో. అవన్నీ వివాదాస్పదమయ్యాయి. తరువాత ఇక ఆయన మీద ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి వచ్చారో వచ్చిన తర్వాత నుంచి కూడా ఇక విపరీతమైన విమర్శలు టీడీపీ మీద, వాళ్ళ నాయకుల మీద. అంటే చంద్రబాబు గారిని విమర్శించాలంటే ఆ స్థాయి, ఆ స్టేచర్ ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది, నాయకులకి. కానీ ఆవిడ ఆ స్టేచర్ను, అంటే ఆయన గురించి ఆల్రెడీ అక్కడ పార్టీలో పనిచేసి వచ్చారు కాబట్టి అనేక విషయాలు అంతర్గతంగా ఏం జరుగుతాయో ఆవిడకి తెలుసు కాబట్టి, సో అదంతా కూడా ఇక్కడ విమర్శల రూపంలో పెడుతూ తన స్టేచర్ పెంచుకునే ప్రయత్నం చేశారు. అనుకున్నట్టుగానే ఒక పెద్ద స్థాయి లీడర్స్ని టార్గెట్ చేసినప్పుడు వీళ్ళకు కూడా ఆ స్థాయి, ఆ ఎలివేషన్ వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా ఆ స్థాయి అనే భావించాల్సిన పరిస్థితి ప్రజల్లో ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడి ఆవిడకు కూడా కాస్త స్థాయి అయితే పెరిగింది. పెరిగిన తర్వాత మొత్తానికి రాజకీయాలు ఆవిడకి పదవి అయితే వచ్చింది, గెలవడము, ఆవిడకి మంత్రి పదవి ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. సో మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఆవిడ తిరుపతిలో ఎక్కువగా, తిరుపతిని ఆవిడ ఒక ఆసరా చేసుకొని అక్కడికి వెళ్ళడము, అక్కడి నుంచి విమర్శలు చేయడం చేస్తూ వచ్చారు. నగరిలో ప్రతి కార్యక్రమానికి ఆవిడ హాజరవుతూ ఉండేవారు. అంటే ప్రతి దాంట్లోనూ ఆవిడ ప్రాతినిధ్యాన్ని చూపిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. సో అంత చేస్తూ వచ్చిన వ్యక్తి, అది కూడా వైసీపీ పార్టీకి సంబంధించి చూస్తే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ జగన్ని పొగడ్డానికి ఆవిడ కేటాయించేవారు. జగనన్న అని చెప్పేసి, జగనన్న వల్లే ఇది జరిగిందని చెప్పేసి రకరకాలుగా. ఇప్పుడు అవన్నీ కూడా తర్వాత ట్రోలింగ్ అయ్యాయి అనుకోండి. సో అంటే ఇక తనకు పదవి ఇచ్చినప్పుడు కూడా జగనన్న మేలు వల్లే జరిగిందని చెప్పారు తప్పితే ప్రజల వల్ల జరిగిందని చెప్పలేదు ఆవిడ. సో ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి. అంటే అవకాశం దొరికిన ప్రతి చోట తమ నాయకుడిని పొగుడుతూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు నాయకుడికి అడ్డం తిరిగారు? ఎందుకు మారిపోవాలనుకుంటున్నారు? ఇక టీడీపీలోకి అయితే తిరిగి వెళ్ళేది లేదు ఆ పార్టీతో ఉన్న లడాయి వల్ల. అవిని వాళ్ళు రానివ్వను కూడా. సో అంటే రాజకీయాల్లో పూర్తి స్థాయి శత్రువులు, మిత్రులు ఎవరో ఉండరు, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తూ ఉంటారనుకోండి. ఇప్పుడు చంద్రబాబు గారే చూస్తే ఆయన గతంలో బీజేపీతో బాగా కలిసిపోయిన వ్యక్తి, ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్తో కలవడం, కానీ అప్పుడు గెలవలేకపోవడం వల్ల మళ్ళీ స్టాండ్ మార్చుకొని బీజేపీతో కలవడం, ఇట్లా నానా రకాల జిమ్మిక్లు అయితే చేశాడు. అదే పద్ధతిలో నాయకులు కూడా చేస్తూ ఉంటారు. కాసేపు ఈ పార్టీలో, కాసేపు ఆ పార్టీలో, ఈ జంపింగ్ జపాన్లు ఎక్కువే. అయితే ఇప్పుడు ఈవిడకి మాత్రం కొంతమందికి ఏంటంటే ఇక పూర్తి స్థాయిలో ఎండ్ కార్డు పడిపోద్ది అనమాట. ఆ పార్టీలో ప్రవేశం లేనంత స్థాయిలో వాళ్ళు నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకుంటారు ఆ పార్టీ నుంచి. అట్లా టీడీపీలో ఆవిడకి అవకాశం అయితే లేదు. మరి జనసేనలో ఉంటుందంటే అసలే ఉండదు. ఇక పవన్ కళ్యాణ్ కనీసం ఆవిడ ఒక నాయకుడిగా కూడా గుర్తించలేదు గతంలో. పవన్ కళ్యాణ్ కనీసం ఒక వార్డు మెంబర్గా అన్న గెలిచాడా, ఒక సర్పంచ్గా అన్న గెలిచాడా, ఆయనకు ఎమ్మెల్యే అయ్యి సీఎం అయ్యేంత ఉందా అని చెప్పేసి విమర్శించారు. అసలు అదొక పార్టీనా, ఆయన ఒక నాయకుడా, వాళ్ళకి ఎవరున్నారు ప్రజాప్రతినిధులు, ఒక్కళ్ళన్నా అసెంబ్లీలో ఉన్నారా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడారు. ఆయన పెళ్ళిళ్ళ విషయంలో కూడా నిజానికి వ్యక్తిగత విషయాలు, వీళ్ళు సినిమా నుంచి వచ్చిన వాళ్ళు, సో వీళ్ళ వ్యక్తిగత జీవితాలన్నీ కూడా తెరిచిన పుస్తకాలే, అందరికీ తెలుస్తూ ఉంటుంది. దాంట్లో విమర్శలు చేసుకొని, ప్రతి విమర్శలు చేసుకొని అవమానించుకోవడం ఎందుకు? సో ఆవిడ సినిమాల కోసం ఆవిడ కూడా ఇంతకుముందు చేసిన క్యారెక్టర్లు కావచ్చు, అంటే నిజానికి కొద్దిగా సెన్స్లెస్ క్యారెక్టర్లు చాలానే చేశారు ఆవిడ. అంటే కమర్షియల్ సినిమాలో హీరోయిన్గా కొన్ని మంచి పాత్రలు కూడా చేశారనుకోండి, అది ఖచ్చితంగా మెచ్చుకోదగిందే. అయితే ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అన్ని రకాలుగా జరుగుతూ ఉంటుంది, ప్రతి దాన్ని విమర్శించాల్సిన పని లేదు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం చూసుకుంటే ఆయన పెళ్లిళ్ళ విషయంలోనూ, ఊరికే మహిళల విషయంలో పవన్ కళ్యాణ్ ఇట్లా అట్లా అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడారు. అది వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలోకి వెళ్ళడంతో ఆయన ఫ్యాన్స్ కూడా అదేవిధంగా ఆవిడ కౌంటర్ ఇచ్చారు. అయితే వాళ్ళ పార్టీ ఉన్నన్ని రోజులు ఆవిడకి ఏ సమస్య రాలేదు. పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఇక అప్పటి నుంచి ఆవిడ ఇక బయట కూడా కనిపించలేదు.
నగరిలో కూడా అనేక ఈవెంట్స్కి వెళ్ళే ఆవిడ అసలు నగరిలోనే ఎవరి ఇంటికి వెళ్లకుండా ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉండి కాస్త రిలాక్స్ అయిన వీడియోస్ కూడా పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇటలీ వెళ్ళి అక్కడ కాస్త ఆవిడ చిల్అవుట్ అయ్యి రావడము, దాని మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయనుకుంటే అది వ్యక్తిగత జీవితం, అది విమర్శించాల్సిందేమీ కాదు. కాకపోతే రాజకీయాల్లో మనం కాస్త నోరు పారేసుకుంటే దాని ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది. కొంతమంది వ్యక్తుల మీద ఆవిడ ప్రతిపక్షాల వాళ్ళ మీద ఆ రోజుల్లో నోరు పారేసుకొని వీళ్ళు చీరలు కట్టుకుని రాకుండా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వస్తారా, వీళ్ళు ప్రజాప్రతినిధులని నానా రకాలుగా మాట్లాడి తర్వాత ఇటలీలో ఆవిడ వేసుకున్న డ్రెస్సు కాస్త చూడడానికి మోడర్న్గా ఉండటం వల్ల అనేక మంది విమర్శించారు. అది ఆవిడ పర్సనల్, ఆవిడ వ్యక్తిగత విషయాన్ని ఎవరు విమర్శించే హక్కు కూడా ఎవరికీ లేదు. ఆవిడకి నచ్చిన డ్రెస్ ఆవిడ వేసుకుంటుంది. కానీ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి అది కూడా ఇతరులను అదే పాయింట్ మీద విమర్శించడం వల్ల అది తప్పక అనివార్యమైన పరిస్థితులు ఆవిడ ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఎదుటి వాళ్ళ వ్యక్తిగత ఆ డ్రెస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యక్తిగత విషయాలు. మరీ జుగుప్సకరంగా ఉంటే అనొచ్చేమో కానీ నిజానికైతే వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద వేలు పెట్టడానికి కూడా ఎవరికీ హక్కు లేదు. ఒక సేయింగ్ ఉంటుంది, మనకున్న స్వాతంత్రం అనేది ఎదుటివాడి ముక్కును తగిలేంత వరకే అని చెప్పేసి ఒక సేయింగ్ ఉంటుంది. అంటే మనకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు. మనకంటూ ఉన్న వాక్ స్వాతంత్రాన్ని కూడా అదుపులో ఉంచాలి. ఎదుటివాడి ముక్కు అంటే వాడి బాడీ పార్ట్స్లో ముక్కు ముందుకు ఉంటుంది కాబట్టి దాన్ని తగిలేంత వరకే నీ స్వాతంత్రం ఉంటుంది. తగిలింది అంటే నీ స్వాతంత్రం ఇక పోయినట్టే, హరించబడినట్టే, ఎదుటివాడికి నువ్వు ఇబ్బంది కలిగించినట్టే అనే సేయింగ్ అనమాట అది. సో అలా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ ముక్కులు తగిలిస్తూ ఉంటారు. సో అది ప్రమాదకరం. చివరికి ఇదంతా చుట్టుకొని ఏమైపోయింది అంటే ఇప్పుడు ఈవిడ ఈ పార్టీ నుంచే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే జగన్కి ఆవిడ మీద నమ్మకం పోయిన మాట ఒకటైతే, ఇక ఈవిడ మళ్ళీ నెక్స్ట్ నగరిలో గెలవకపోవచ్చు, ఈవిడికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని జగన్ ఆలోచిస్తున్నాడట. ఇవన్నీ ఆవిడకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ఆవిడ కూడా ఇక నగరం నుంచి మనం పోటీ చేస్తే ఎలాగో నెగ్గుకు రాలేమని ఆవిడ ఆలోచించి స్టెప్ అయితే మార్చుకోవాలి అని చెప్పి ఆవిడ ఆలోచనలో వేరే పార్టీలో అవకాశం లేదు కాబట్టి ఈసారి స్టెప్ ఎలా తీసుకున్నారంటే ఎవరు ఊహించని విధంగా తమిళనాడులో నిన్ననే విజయ్ ఒక పార్టీ పెట్టాడు, తమిళ వెట్రి కజగం అని. సో ఇప్పుడు ఈ పార్టీలోకి ఆవిడ వెళ్ళబోతున్నారట. ఆవిడ తమిళనాడులో కూడా స్టార్ హీరోయిన్, తమిళ భాష బాగా మాట్లాడతారు. సో తమిళ ప్రాతినిధ్యం ఆవిడకి బాగా ఉంది. ఓ రకంగా తమిళనాడుకి ఆవిడ కోడలు, ఆవిడ భర్త తమిళనాడు వ్యక్తే కాబట్టి ఆవిడకి అక్కడ ఉండాల్సిన ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ని అలాగే ఆవిడకున్న ఆ స్టార్డమ్ని ఉపయోగించుకొని ఇప్పుడు విజయ్ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడ విజయ్కి పేరుగా కూడా యాక్ట్ చేశారు గతంలో. సో దానివల్ల వాళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. సో ఆవిడ వెళితే ఆహ్వానించకుండా ఏమీ ఉండరు. ఇక్కడ రాజకీయ జీవితం అక్కడికి ఏం ప్రస్తావనలోకి రాదు. పైగా వచ్చినా కూడా సమస్య ఏమీ లేదు. మామూలుగా అయితే ఈవిడ అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ఆవిడ అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. తర్వాత ఆవిడ కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ అసెంబ్లీకి వచ్చారు. సో అటువంటి అంటే అసెంబ్లీ నుంచి కూడా గెంటి వేయించబడ్డ నాయకురాలు. సో చివరికి ఇప్పుడు మరి ఇక్కడికి వెళ్తే అక్కడ ఎలాంటి ఆదరణ ఉంటుంది, ఆవిడ తిరిగి అక్కడ మళ్ళీ రాజకీయాల్లో తన ప్రస్థానం చూపిస్తారా అనేది ఒక ప్రశ్న ఉంది. నిజానికి ఆవిడ ఏదైనా జాతీయ పార్టీలో జాయిన్ అయితే బెటర్ ఏమో. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో అటు ఇటు జంప్ అవ్వడం కన్నా ఏ బీజేపీ లాంటిదో లేదా కాంగ్రెస్ లాంటి పార్టీలోకో జాతీయ స్థాయిలో, అది కూడా ఏదో లోకల్గా కాకుండా జాతీయ స్థాయిలో ఎంపీకో ఈ విధంగా ప్రయత్నిస్తే ఆవిడకి ఏమైనా ఉపయోగం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి పదవులు వచ్చేసరికి పూర్తిగా సీఎంలను దూషించడం ఈ రకంగా చేశారు కాబట్టి ఆ అవకాశం లేదు. పైగా ఆవిడ ఆ నియోజకవర్గం నుంచి ఏదైతే తన వాల్యూ ఉందో దాన్ని కోల్పోయారు. కాబట్టి ఎంపీగా అయితే కొద్దిగా అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. పైగా మంత్రిగా కూడా చేసిన వ్యక్తే కాబట్టి ఇంకాస్త ఒక ఫార్వర్డ్గా వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని పార్టీలకి ఇలాంటి నాయకుల అవసరం కూడా ఉంది. అయితే ఆవిడ కాస్త వ్యక్తిగత విషయాలు లేదా రాజకీయ కక్షలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం కాకుండా ప్రజల గురించి మాట్లాడినప్పుడు ఆవిడకి ఇంకా వాల్యూ పెరుగుతుంది. ఆవిడకి పర్సనల్గా ఇమేజ్ ఉంది కాబట్టి అది పార్టీకి కొంత ఉపయోగపడచ్చేమో.